ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో 5 లక్షలు 7 లక్షలు 10 లక్షలే కాదు 13 14 15 ఈవెన్ 16 లక్షల శాలరీ ఈ 16 లక్షల కింద ఎంత శాలరీ ఉంటున్న వాళ్ళైనా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా మనకి లీగల్ గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇస్తున్న డిడక్షన్స్ ఏంటి ఎగ్జంప్షన్స్ ఏంటి సెక్షన్స్ ఏంటి అన్నిటి గురించి ఇవాల్టి వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ లోని లూప్ హోల్స్ ని లీగల్ గా వాడుకొని ఎలా మనం ట్యాక్స్ ని లీగల్ గా సేవ్ చేయొచ్చు, ఇల్లీగల్ గా కాదు లీగల్ గా సేవ్ చేయొచ్చు అనేది కూడా ఇది చాలా తక్కువ మంది ఫాలో అయ్యే ప్రాసెస్లు ఉంటాయి. బట్ ఇవాల్టి వీడియోలో నేను అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. 100% చెప్పగలను మీరు ఖచ్చితంగా ఒక కొత్త పాయింట్ ని నేర్చుకుంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చూస్తూ ఉంటారు కదా, ఏ పాయింట్ లో అయినా తను చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా ఉంది, ఇప్పటివరకు నాకు ఈ పాయింట్ తెలీదు, చాలా విలువైన సమాచారాన్ని మేము మా టీం మెంబర్స్ మీకు అందించామని మీకు అనిపిస్తేనే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ సాలరీ ట్యాక్స్ వీటి గురించి మాట్లాడుకునే ముందు అసలు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన నీడ్ లేదు అండ్ ఎవరు కట్టాల్సిన నీడ్ లేదు, ఇది ముందు డిస్కస్ చేద్దాం. మీకు ఏ ఇన్కమ్ అయినా అవనివ్వండి, అది స్టాక్ మార్కెట్ నుంచి వచ్చిందా, బయట నుంచి వచ్చిందా, లేకపోతే బిజినెస్ చేస్తే వచ్చిందా, అది ఏదైనా ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ మనకి ఇప్పుడు కూడా 2 ట్యాక్స్ రెజిమ్లు ఉన్నాయి, ఓల్డ్ న్యూ. ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోకపోతే డిఫాల్ట్ గా న్యూ ఉంటది. ఒకవేళ మీరు ఓల్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే 2.5 లక్షల వరకు మీకు వస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ పరిధిలోకి రాదు. అండ్ మీరు ఎటువంటి ట్యాక్స్ ఫైలింగ్ కూడా చేయాల్సిన నీడ్ లేదు. 2.5 లక్షలకి పైబడి మీకు వస్తున్న ఇన్కమ్ కి మీరు ట్యాక్స్ ని ఫైల్ చేయాలి. బట్ 5 లక్షల వరకు మీకు వస్తున్న ఇన్కమ్ కి రిబేట్ ఇస్తారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 12,500. ఇలా చూసినా 5 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఇది ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్. కొత్త ట్యాక్స్ రెజిమ్ లైక్ గతం కంటే అంతకు ముందు బడ్జెట్ లో అది ప్రవేశపెట్టారు అండ్ గత బడ్జెట్ లో దాంట్లో సవరణలు చేశారు. అండ్ పాత దాంట్లో 5 లక్షలకి పైబడి మీ నెట్ టాక్సబుల్ ఇన్కమ్ ఉంటేనే మీకు ట్యాక్స్ పడుతుంది. అండ్ కొత్త దాంట్లో 7 లక్షలకి పైబడి మీ నెట్ టాక్సబుల్ ఇన్కమ్ ఉంటేనే మీకు ట్యాక్స్ పడుతుంది. క్లియర్ కదా? ఇప్పుడు ఒక పర్సన్ కి సాలరీ ద్వారానే ఇన్కమ్ వస్తూ ఉంటే దెన్ ఆ వ్యక్తి ఎలా తన ట్యాక్స్ ని సేవ్ చేసుకోవచ్చు? దీనికి మీరు రెండిటి గురించి తెలుసుకోవాలి, ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్. వీటి రెండింటిని యూజ్ చేసుకొని మీ సాలరీని ఇది నేను ట్యాక్స్ కట్టే డబ్బులు కాదు అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మీరు చూపించొచ్చు. నేను ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఎక్స్ప్లెయిన్ చేసి 16 లక్షల సాలరీని సున్నా ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా తీసుకొచ్చేస్తాను. బట్ తర్వాత లాజికల్ గా చెప్తాను ఇవి మనం అసలు అప్లై చేయొచ్చా అప్లై చేయలేమా అని మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. సో ఎగ్జాంపుల్ నేను 14 lakhs సాలరీ తీసుకుంటున్నాను. అదేంటి 15 lakhs అన్నారు? మీరు లాస్ట్ కి వెళ్ళారంటే మీకు అర్థమవుతుంది. ఈవెన్ 15 lakhs ఉంటున్న వాళ్ళకి కూడా ఇప్పుడు నేను చెప్తున్న వాడితే జీరోనే, 16 కూడా మీరు అప్లై చేయొచ్చు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ లాజిక్, ఎలా జీరో చేయొచ్చు అనేది పాయింట్ కాదు, ఎలా మీరు ట్యాక్స్ ని తగ్గించేయచ్చు అనేది పాయింట్ కాదు. ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఉంది, అది మీరు తర్వాత ఎండ్ లో తెలుసుకుంటారు. సో లెట్స్ సే 14 lakhs ఇన్కమ్ వస్తున్న వ్యక్తి ఏమేం చేసుకుంటూ వెళ్ళొచ్చో చూద్దాం. ఫస్ట్ డిడక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ డిడక్షన్స్ ని మీరు యూజ్ చేసి ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు అని. ఆ డిడక్షన్స్ లో ఫస్ట్ ది స్టాండర్డ్ డిడక్షన్. దీని ద్వారా 50,000 రూపాయల వరకు మీరు ట్యాక్స్ బెనిఫిట్ ని పొందొచ్చు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సెకండ్ ది సెక్షన్ 80C. నాకు తెలిసి ఈ సెక్షన్ కూడా మీలో మెజారిటీ పీపుల్ కి ఐడియా ఉంటుంది, బికాస్ చాలా వరకు సెక్షన్ 80C అండర్ లోనే బెనిఫిట్ ని చూపిస్తూ ఉంటాయి. లైక్ సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, PPF, NPS ఆర్ ఈవెన్ ఈక్విటీలో మీరు వేస్తున్న మ్యూచువల్ ఫండ్స్, పర్టికులర్ గా ELSS కేటగిరీ ఉంటుందా అవి. అండ్ మీరు ఒకవేళ హోమ్ లోన్ తీసుకుంటే దాని మీద మీరు కడుతున్న ప్రిన్సిపల్, వడ్డీ కాదు ప్రిన్సిపల్ అసలు, అండ్ ఈవెన్ EPF ఇవన్నీ కూడా సెక్షన్ 80C అండర్ లో వస్తాయి. సో వాటిల్లో మీరు వేటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా సెక్షన్ 80C అండర్ లో 1.5 లక్ష వరకు మీరు బెనిఫిట్ ని పొందొచ్చు. అండ్ ఇదే సెక్షన్ 80C అండర్ లో నేను ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను, అది టర్మ్ ఇన్సూరెన్స్. నేను ఇది మీకు ప్రీవియస్ గా కూడా రిమైండ్ చేశాను. ఉద్యోగం ఉంటున్న వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఈజీగా ఇస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఏదైనా ఒకటి అందరికీ కాకుండా కొందరికే ఇస్తున్నారంటే అది ఇస్తున్న వాళ్ళకంటే తీసుకుంటున్న వాళ్ళకే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దీని ద్వారా మీరు నెల నెల కడుతున్న 500, 600 లేకపోతే 1000 రూపాయలైనా ప్రమాదవశాత్తు మనకి ఏదైనా జరిగినప్పుడు ఆ 1000 రూపాయలే మన వాళ్ళకి 1 కోటి రూపాయల రూపంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. సో మనం లేకపోయినా మన ఇంట్లో వాళ్ళు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడరు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కావాల్సిన ఇంపార్టెంట్ లింక్స్, బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నవి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ డిడక్షన్ సెక్షన్ 24 అండర్ లో హోమ్ లోన్ పై మీరు కడుతున్న వడ్డీకి 2 లక్షల వరకు మీరు మినహాయింపుని పొందొచ్చు. అండ్ తర్వాత NPS అండర్ లో మనం సెక్షన్ 80C లో చూపించేసి ఉంటాం 1.5 లక్ష. అది కాక అంతకు మించి ఇంకొక 50,000 కూడా అండర్ సెక్షన్ 80CCD1B అండర్ లో 50,000 వరకు అడిషనల్ బెనిఫిట్ ని మనం పొందొచ్చు. అండ్ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ ఇది కాంట్రిబ్యూట్ చేయలేము. బట్ మీ ఎంప్లాయర్ ని మీరు అడిగి నా పేరు మీద మీ అండర్ లో అంటే
ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లో. ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే 10% ఆఫ్ దేర్ బేసిక్ ప్లస్ డిఏ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 14% ఆఫ్ దేర్ బేసిక్ ప్లస్ డిఏ వాళ్ళని కాంట్రిబ్యూట్ చేయమని మీరు అడుగుంటే అప్ టు 7.5 lakh వరకు చేస్తున్న ఆ కాంట్రిబ్యూషన్ కూడా మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటది. సో ఇక్కడ మనం తీసుకున్న సిటిసి ఆర్ సాలరీ ఎంత టోటల్ 14 lakhs, అందులో 50% బేసిక్ అనుకుంటున్నా 7 lakhs మనకి బేసిక్ అవుతుంది. అండర్ ఈ సెక్షన్ లో 10% ఆఫ్ ద బేసిక్ ప్లస్ డిఏ ప్రైవేట్ ఎంప్లాయీస్ కి, 14% ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అనుకున్నాం. కాబట్టి ఈ సెక్షన్ అండర్ లో ఈ కేటగిరీలో ఉంటున్న పర్సన్ కి 70,000 రూపాయల వరకు అడిషనల్ గా ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది. మీ ఎంప్లాయర్ తో హెచ్ఆర్ తో మాట్లాడి ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ని మీరు అడగచ్చు ఫర్ యువర్ ఓన్ ట్యాక్స్ బెనిఫిట్. అండ్ నెక్స్ట్ సెక్షన్ 80D, ఇందులో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మీకైతే 25,000, ఈవెన్ మీ పేరెంట్స్ కూడా మీరు కలిపి తీసుకుంటుంటే వాళ్ళకి అడిషనల్ గా ఇంకొక 50,000 కలిపితే 75,000 రూపాయల వరకు కూడా మీరు ఇక్కడ బెనిఫిట్ ని పొందొచ్చు. బట్ 75,000 సంవత్సరానికి హెల్త్ ఇన్సూరెన్స్ కి ఏం కట్టరు కదా, అంతంత ఏం అవ్వవు కదా. సో నేను దీనికి యావరేజ్ గా ఒక 30,000 దగ్గరగా తీసుకున్నాను. నెక్స్ట్ సెక్షన్ 80E, ఇది ఎడ్యుకేషన్ మీద కడుతున్న ఇంట్రెస్ట్ కి. ఈ ఎడ్యుకేషన్ మీద కడుతున్న ఇంట్రెస్ట్ కి లిమిటే లేదు, మీరు ఎంతైనా చూపించొచ్చు. అండ్ ఈవెన్ మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ని ప్రీవియస్ గా కొనుంటే, ఇన్ బిట్వీన్ గాని కొనుంటే సెక్షన్ 80EEB అండర్ లో 1.5 లక్ష వరకు కూడా మీరు బెనిఫిట్ ని పొందొచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ డిడక్షన్స్. ఇప్పుడు ఎగ్జామ్షన్స్ దగ్గరికి వద్దాం. ఫస్ట్ ది హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ కి 3 కేటగిరీస్ ఉంటాయి. 3 కేటగిరీస్ ని మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. మీ హెచ్ఆర్ఏ ఆల్రెడీ క్యాలిక్యులేట్ అయిపోయింటుంది కాబట్టి దీని గురించి డిస్కస్ చేసుకోవడం టైం ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంది కాబట్టి వీడియో టైం ని దీన్ని అవాయిడ్ చేస్తున్నాను. నేను మొత్తం సిటీసీలో 20% హెచ్ఆర్ఏ గా తీసుకుంటున్నాను. అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి కూడా మనం ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. పర్ కిడ్ కి 100 రూపీస్ పర్ మంత్. ఎడ్యుకేషన్ కి 2 kids వరకు అలో చేస్తారు. అలా 2 పిల్లలు ఉన్నారనుకుంటే అదే 2,400 వరకు అవుతుంది. అండ్ ఈవెన్ వాళ్ళ హాస్టల్ కూడా పర్ కిడ్ 300 రూపీస్ అలో చేస్తారు. 2 పిల్లలు ఉన్నారనుకుంటే అదొక 7,200 వరకు మనకి బెనిఫిట్ సంవత్సరానికి ఇస్తుంది. టోటల్ గా ఇక్కడ ఒక 10,000 బెనిఫిట్ ఉంది. అండ్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ 4 సంవత్సరాలకి 2 సార్లు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాలి, హోటల్ బుకింగ్స్ ఇందులో రావు. మీరు ఫ్లైట్ లో వెళ్తున్నా, కార్ లో వెళ్తున్నా, బస్ లో వెళ్తున్నా, ఇంకే ఇతర ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తున్నా ట్రావెల్ మాత్రమే కవర్ అవుతుంది లీవ్ ట్రావెల్ అలవెన్స్ లో. అది కూడా 4 సంవత్సరాలకి 2 సార్లు. అండ్ ఇతర రీఎంబర్స్మెంట్స్ కూడా ఉంటాయి. మీల్ కూపన్స్ అని, మీరు ఇంటర్నెట్ పెట్టుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ అని, జిమ్ కు వెళ్ళినా, మీ మొబైల్ బిల్స్, ఆఫీస్ కు వస్తున్న ట్రావెల్ రిలేటెడ్ గా కూడా ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తామని, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ అవి కొందరు ఇస్తూ ఉంటారు, కొందరు ఇవ్వరు కాబట్టి వాటిని నేను ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ వీటన్నిటితో పాటుగా ఈపీఎఫ్ మీ ఎంప్లాయర్ కూడా వేస్తుంటారు కదా మీ పేరు మీద. యాక్చువల్లీ మీ శాలరీ స్ట్రక్చర్ లో అది కూడా భాగమే. అలా మీ బేసిక్ పై వేస్తున్న 12% ఆఫ్ ద మనీ కూడా మీరు ట్యాక్స్ బెనిఫిట్ ని పొందొచ్చు. ఇవన్నీ మీరు యాడ్ చేసుకుంటే 5 లక్షల కంటే బిలో వెళ్తే చాలు మనం. బట్ 5 లక్షల కంటే ఇంకా చాలా తక్కువకు వెళ్ళి ఉంటాం. సో మొత్తానికి 0 చేసేసాం కదా. ఇది ఎలా ఉంటుందంటే రేస్ కంప్లీట్ చేయాలని, ఎగ్జామ్ పేపర్ నింపాలన్నట్టు అన్ని నింపుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ప్రాక్టికల్ ఇవన్నీ మనం అసలు అప్లై చెయ్యం. ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరి దగ్గర ఉంటుంది అండ్ కొన్నా ముందు కొని ఉండాలి, అది వర్తించదు. ఎడ్యుకేషనల్ లోన్, దాని మీద కడుతున్న వడ్డీ, ఇప్పుడు ఎవరు చదువుతుంటారు ఎడ్యుకేషన్ పెట్టుకొని, దాని మీద వడ్డీలు ఎవరు కడుతుంటారు, వర్తించదు. అండ్ పిల్లలు ఉండాలని గ్యారంటీ లేదు కదా. వాళ్ళ ఎడ్యుకేషనల్ ఫీ అని, హాస్టల్ ఫీ అని ఒక 10,000 దగ్గరగా సేవ్ చేసాం. ఈవెన్ సేవ్ చేసినా చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ రాదు. బట్ అది కూడా చాలా మందికి వర్తించదు. ఇలా వీటన్నిటిని తీసుకుంటూ చూస్తున్నా మనం మోస్ట్లీ ట్యాక్స్ ని మాక్సిమం బెనిఫిట్స్ తో తగ్గించవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, హెచ్ఆర్ఏ తీసుకుంటూ సెక్షన్ 24 అండర్ లో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఎలా 2 లక్షల బెనిఫిట్ ని మీరు పొందారని. ఎస్, ఈ హెచ్ఆర్ఏ అండ్ లోన్ పైన ఇంట్రెస్ట్ కూడా 2 లక్షల వరకు కూడా మీరు బెనిఫిట్ ని పొందొచ్చు. బట్ ఓన్లీ కండిషన్, మీరు ఒక ఊర్లో ఉన్న ఇల్లు కొని దానికి హోమ్ లోన్ తీసుకోండాలి. ఇంకొక ఊర్లో మీరు జాబ్ చేస్తూ అక్కడ ఇంట్లో రెంట్ లో ఉండాలి. సో అక్కడ రెంట్ లో ఉంటున్న దానికి హెచ్ఆర్ఏ బెనిఫిట్ తీసుకుంటూ ఇక్కడ ఉంటున్న ఇంటికి మీరు ఇంట్రెస్ట్ బెనిఫిట్ ని పొందొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఏ లోన్ ఇంట్రెస్ట్ అయితే బెనిఫిట్ గా చూపిస్తున్నారో ఆ ఇంటిని కానీ మీరు రెంట్ కి ఇచ్చున్నా ఆ రెంట్ మీద వస్తున్న దాంట్లో కూడా టాక్సెస్, మున్సిపాలిటీ టాక్సెస్ అవన్నీ తీసేసి 30% మెయింటెనెన్స్ కోసం తీసేసి అండ్ 2 లక్షల వరకు బెనిఫిట్ తీసేసి మిగిలిన రెంటల్ ఇన్కమ్ కే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా మీరు బెనిఫిట్ ని తీసుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటంటే ఏ ఊర్లో అయితే మీరు ఆ ఇల్లు కొన్నారో ఆ ఊరు కాదు, ఇంకొక ఊరికి మీరు ట్రాన్స్ఫర్ అయ్యో లేకపోతే ఇంకొక కండిషన్స్ తో వేరే దగ్గర మీరు జాబ్ చేస్తుండాలి. మీ ఇంట్లో మీరుంటే రెంటల్ బెనిఫిట్ తీసుకోలేరు, కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే బెనిఫిట్ ఉంటది. కానీ ఆ ఊర్లో కాకుండా ఇంకొక ఊర్లో ఉంటూ అక్కడ రెంట్ కుంటూ వేరొక ఊర్లో మీకుంటున్న ఇంటిపై కూడా మీరు వడ్డీ బెనిఫిట్ ని అండర్ సెక్షన్ 24 లో 2 లక్షల వరకు పొందొచ్చు అనే విషయాన్ని, ఆ క్లారిటీని అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇవి మోస్ట్లీ మనందరికీ తెలిసినవి. ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ ని మీకు చెప్పాలి. ఫస్ట్ ది, మీరు మాత్రమే లోన్ తీసుకున్నారనుకోండి, హోమ్ లోన్ తీసుకున్నారనుకోండి, ప్రిన్సిపల్ పై అసలుపై 1.5 లక్ష సెక్షన్ 80C లో, వడ్డీపై 2 లక్షలు సెక్షన్ 24 లో, మొత్తానికి మీకు 3.5 లక్ష వరకు బెనిఫిట్, మాక్సిమం బెనిఫిట్ మీరు పొందొచ్చు. అదే మీ వైఫ్ తో కానీ పార్ట్నర్ అయి తీసుకుంటే, జాయింట్ లోన్ కానీ తీసుకుంటే 3.5 లక్ష మీ పేరు మీద, 3.5 లక్ష మీ వైఫ్ పేరు మీద, మొత్తానికి 7 లక్షల బెనిఫిట్ ని. చాలా ఇంపాసిబుల్, ఇది చాలా తక్కువ కేసెస్ లో అవుతుంది. బట్ స్టిల్ మాక్సిమం బెనిఫిట్స్ కోసం చెప్తున్నాను. 7
లక్షల వరకు మీరు బెనిఫిట్ ని పొందొచ్చు అండర్ జాయింట్ హోమ్ లోన్ లో. అండ్ ఇందాకే చెప్పాను కదా, హెచ్ఆర్ఏ ప్లస్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రెండింటిని కూడా మీరు బెనిఫిట్ గా పొందొచ్చు. అండ్ ఈ మూడవది కొంత విచిత్రంగా ఉంటది, బట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు కొత్త ఇల్లు కొనడం కానీ కట్టుకోవడం కానీ దానికి ఏం వడ్డీలు ఆ బెనిఫిట్ ఏం లేదు. సెక్షన్ 24 లో బెనిఫిట్ ఏం లేదు అనుకుందాం. అండ్ మీరు వేరొకరి ఇంట్లో రెంట్ కూడా ఉండట్లేదు హెచ్ఆర్ఏ బెనిఫిట్ పొందడానికి, అది కూడా బెనిఫిట్ లేదనుకోండి. మీరు ఇలా చేయండి, ఈవెన్ మీరు మీ పేరెంట్స్ కి సంబంధించిన సొంత ఇంట్లో ఉంటున్నా మీ పేరెంట్స్ కి రెంట్ గా పే చేయండి. మీ పేరెంట్ దగ్గర రెంటల్ ఇన్కమ్ తీసుకొని మీ పేరెంట్స్ కి రెంట్ పే చేయండి. ఇక్కడ వచ్చే రెండు బెనిఫిట్స్ ఏంటంటే, దీని ద్వారా మీరు హెచ్ఆర్ఏ ని క్లెయిమ్ చేయొచ్చు. మీరు రెంట్స్ పే చేస్తున్నారని అది హెచ్ఆర్ఏ కిందకి క్లెయిమ్ చేయొచ్చు. అండ్ రెండవది, మీరు మీ పేరెంట్స్ కి ఇస్తారు కాబట్టి, మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్, ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ అసలు ఉండదో లేకపోతే చాలా తక్కువ ఉంటుందో వాళ్ళకి వేస్తారు కాబట్టి దానిపైన కూడా వాళ్ళు ట్యాక్స్ అంతగా కట్టాల్సిన నీడ్ లేదు. కట్టినా చాలా తక్కువ కడతారు ఇన్ కేస్ వాళ్ళకి ఇన్కమ్ ఉంటే. సో మీరు వేస్తున్న డబ్బులకి ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు, మీ వాళ్ళకి అది వెళ్ళిపోతుంది డబ్బులు. అండ్ మీ అండర్ లో కూడా మీకు హెచ్ఆర్ఏ బెనిఫిట్ వస్తుంది, ఈవెన్ మీ పేరెంట్స్ వాళ్ళ సొంత ఇంట్లో మీరు ఉంటున్నా. అండ్ ఇంకొకటి, అండర్ సెక్షన్ 80 TTA 10,000 వరకు మీకు బ్యాంక్ అకౌంట్ ద్వారా, సేవింగ్స్ అకౌంట్ ద్వారా వస్తున్న వడ్డీపై మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. అండ్ ఒకవేళ మీకు ఎవరైనా గిఫ్ట్ గా డబ్బులు ఇచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ లో పడుంటే అది మీరే వాడుకున్నా అప్ టు 50,000 వరకు కూడా మీరు గిఫ్ట్ ద్వారా వస్తున్న డబ్బులపై ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. లీవ్ ఎన్కాష్మెంట్ అప్ టు 25 lakhs వరకు, జాబ్ అయిపోతున్న టైంలో అప్ టు 25 lakhs వరకు మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. గ్రాట్యుటీ అమౌంట్ అప్ టు 20 lakhs పై మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నప్పుడు వస్తున్న 5 లక్షల వరకు మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఐ హోప్ మీకు ట్యాక్స్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ అండ్ లాజికల్ పాయింట్స్ ఏవేవి మనం చేసి ఎక్కువ ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు అన్న ఫుల్ పాయింట్స్ మీకు క్లియర్ గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటి వరకు మీరు వీడియోని చూస్తుంటే ఈ మొత్తం వీడియోలో ఇప్పటి వరకు మీకు తెలియని పాయింట్, వీడియోలో కొత్తగా మాట్లాడుకున్న పాయింట్ ఏదైనా మీకు అనిపించుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎస్, ఈ వీడియో ద్వారా నేను ఇప్పటి వరకు తెలియని పాయింట్ ని తెలుసుకున్నానని. ఏం లేదు, మీరు ఇప్పటి వరకు నాకు తెలిసినవే చెప్పారు, అన్ని వీడియోస్ లో ఉన్నవే మీ వీడియోలో కూడా ఉంది, పెద్ద గొప్పగా ఏం లేదనిపించినా అది కూడా చెప్పండి. బికాస్ మీ ఫీడ్బ్యాక్ మాకు మ్యాటర్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ, మన వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని అనుకుంటేనే తప్పకుండా షేర్ చేస్తూ, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.